హాయ్ హలో నమస్తే. విదేశీ విద్యలో జరిగినటువంటి ఒక పెద్ద అన్యాయమే ఇది. మీకు అన్యాయం ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మీరు జాగ్రత్తగా వినండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనుక కొత్తగా చూస్తుంటే. మోరోవర్ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి సంబంధించింది. మీకు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మేము న్యాయం చేయాలి అని మీకు అనిపిస్తే నా వీడియోని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లేదు ఇప్పుడు ఈయన ప్రమోట్ చేస్తే అనవసరంగా రాహుల్ గాంధీ ప్రమోట్ అవుతున్నాడు, లేదు మనం టీడీపీ వాళ్ళమి ఈడి ప్రమోట్ చేయకూడదు, మనం వైసీపీ వాళ్ళమి ఈడిది ప్రమోట్ చేస్తే రాహుల్ గాంధీ ఇక్కడ ఫేమస్ అవుతాడు, వద్దనుకుంటే మీ ఇష్టం, ఫార్వర్డ్ చేయకండి. ఎస్సీలకు న్యాయం జరిగిద్ది అనుకుంటే మీరు ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. ఓకే. నేనేమన్నానంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చదువుతున్నా చూడండి. ఇక్కడ విదేశీ విద్యకి సంబంధించి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. విదేశీ విద్యకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎంత అన్యాయం జరిగిందనేది మీకు చెప్పబోతున్నా. ఓకే. విదేశాల్లో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి వారికి పావలా వడ్డీకి బ్యాంకు రుణాలు ఇచ్చేలాగా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఏమనంట, విదేశీ విద్య చదువుకునేటువంటి వారికి ఓకే పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశించారట. ఓకే, అంతవరకు తప్పే ఉంది సార్. విదేశాల్లో చదువుకునే వాడికి పావలా వడ్డీకి రుణాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మంచి పని చేస్తున్నారు, మంచి పని. నాకు వచ్చిన డౌట్ పర్సనల్గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు విధి విధానాలు ఇంకా బయట పెట్టక ముందే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆలోచన ఉంటే విరమించుకుంటారని. ఒకవేళ వాళ్ళకి ఇలా అన్యాయం చేసే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి డ్రాప్ అవుతారేమోనని ఆ విధి విధానాలు రాకముందే ఈ ట్వీట్ని బట్టి ఊహించి చెబుతున్నాం. ఓకే, ఏంటి ఇప్పుడు ఇక్కడ పావలా వడ్డీకే ఇస్తా అన్నారు. అలాగే దేశంలో ఐఐటి, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్య చదువుకునే వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని సూచించారు. ఓకే ఫైన్. ఐఐటి, ఐఐఎం వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి పావలా వడ్డీ ఇస్తారట. ఇందులో 4% వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చెప్పారు. అర్థమైందా? మీరు విదేశాలకు వెళ్ళాలి అంటే ఓకే బ్యాంకు లోన్లు ఇచ్చిద్దట మీకు. ఇక్కడ గ్యారంటీ బ్యాంక్ ఇచ్చిద్దట. బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చిద్దట. ఇదేంటంటే నేను అమెరికా పోయేవాడిని, నేను చదువుకుందాం అనుకుంటున్నాను, నేను లోన్ తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు బ్యాంక్ నాకు గ్యారంటీ ఇస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. నాకే ఆ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి కేర్ఫుల్గా చదివితే అర్థమైంది. మాకు గ్యారంటీ ఇస్తుంది. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు ఇస్తామని చెప్పారు. ఓకే. మరోవైపు బీసీ విద్యార్థులు ఐఐటి, నీట్లో కోచింగ్ కోసం రాష్ట్రం 2 ప్రాంతాల శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సృష్టించేశారు. ఓకే, బీసీ విద్యార్థులకు ఐఐటి, నీట్ లాంటి కోచింగ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మంచి పని చేశారు. ఇక్కడే మాకు డౌట్ వచ్చింది. సచివాలయంలో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమంపై మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, శ్రీ ఎన్డి ఫరూక్, శ్రీమతి సవిత ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడారని ఆ రోజు సీఎంఓలో చేసినటువంటి పోస్ట్ అక్టోబర్లో చేశారు. ఇది పోస్ట్ అంటే ఏంటి అర్థం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పావలా వడ్డీకి విదేశీ రుణం ఇవ్వండి అంటే మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడున్న విదేశీ విద్య సంగతి ఏంటని మాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ విదేశీ విద్య ఉంది కదా, 25 లక్షల వరకు. ఇది చూడండి, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, మీరు ఏమైనా అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఆయన కొన్ని ఇండియా బ్లాక్ వాళ్ళ యొక్క ఆదర్శంతో ఎక్స్ట్రాడినరీగా చాలా మంచి పనులు చేస్తున్నట్టు తెలంగాణలో. 42% బీసీలకు రిజర్వేషన్, అది మామూలు పని కాదు. అది ఎక్స్ట్రాడినరీ చేసింది రేవంత్ రెడ్డి. ఓకే, ఇది ఇంకొకటి. ఇదేం చెప్పాడు ఇక్కడ అతను? ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 20 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అన్నాడా? ప్రభుత్వ సహాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మీరు విదేశాలకు వెళ్తే 20 లక్షల వరకు నేను ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. సహాయం అంటే డబ్బులు ఇస్తుందని, ఫీజు కట్టింది, ఫ్రీగా డబ్బులు కట్టింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని రాశారు? ఇక్కడ పావలా వడ్డీలకి 4% వడ్డీలకే మనం గ్యారంటీ ఇద్దాము. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన మినిస్టర్తో మాట్లాడేటంటే అర్థం ఏంటి? ఈ మినిస్టర్కి చెప్పాడేమోనని మా అనుమానం. ఇప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ ఫ్రీగా ఇచ్చేటువంటి 20 లక్షల పథకం ఎత్తేసి, లేదంటే ఎస్సీ, ఎస్టీ మినిస్టర్తో ఎందుకు మాట్లాడతాడు అని మాకు డౌట్ వచ్చింది.
20 లక్షల పథకం ఎత్తేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొంపదీసి 4%కే మనం ఇది విదేశీ విద్యకు డబ్బులు ఇవ్వలేము, మన దగ్గర డబ్బులు లేవు, ఇది కూడా పీపీపీ మోడల్లో బ్యాంకుల్లో లోన్ తీసుకోమను, మనం గ్యారంటీ ఇద్దాము, లోన్ తీసుకుని వెళ్ళి చదువుకోండి అని చెప్పి అలాంటి స్కీమ్ ఏమన్నా వచ్చిందేమో అని మాకు అనుమానం వచ్చింది ఇది చదివిన తర్వాత. ఎందుకంటే దిస్ ఈజ్ మీటింగ్ విత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిలేటెడ్ మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామికి సంబంధించిన ట్వీట్ ఇది. ఓకే, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు 4% మేము గ్యారంటీ ఇద్దాము, వాళ్ళు వెళ్ళి విదేశాల్లో చదువుకోండి అంటే ఇంక ఈ 20 లక్షలు ఫ్రీగా ఇవ్వరు అని అర్థం. అంతే ఎత్తేసారా అని మేము ఒక డౌట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆలోచన ఉంటే మాత్రం దయచేసి విరమించుకోండి. ఎందుకంటే విదేశీ విద్య అనేది మీరు ఫ్రీగా వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు చదివించాలి. అంతే తప్ప మీరు బ్యాంక్ లోన్ తీసుకునే స్తోమత వాళ్ళకుంటే, తిరిగి కట్టుకునే స్తోమత వాళ్ళకుంటే ఇంకెందుకండి ప్రభుత్వాలు ఈయన స్కీములన్నీ ఎందుకండి? ప్రతి ఒక్కటి మెడికల్ కాలేజీలకేమో పీపీపీ అని చెప్పి పక్క వాళ్ళని తీసుకొని వచ్చేసి దీన్నేమో ఆరోగ్యశ్రీనేమో ఇన్సూరెన్స్ వాడికి అప్పగించి, దీన్నేమో బ్యాంక్ వాడికి అప్పగించి, ఇది అన్ని పక్క వాళ్ళకి అప్పగిస్తే మనం చేసేది ఎంత ప్రభుత్వము? అయితే నాకైతే అర్థం కాలేదు. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ చూసినాక నాకు అర్థమైంది. ఓకే, ఇది తెలంగాణ మంచి ప్రభుత్వం. ఓకే, మంచిగా చేస్తున్నాడు, అతను ఏం మార్చలేదు. ఈ స్కీమ్ 2013లో పెట్టారు, విదేశీ విద్య కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు 2013లో. ఆ తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగిస్తాం. తెలంగాణలో ఈ పెంతంట పెట్టుకోవాలి వాళ్ళు. ఈ ఇన్సూరెన్స్ ఇవ్వటము, ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వటము, ఆరోగ్యశ్రీని తీసుకెళ్ళి 20 లక్షలు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇవ్వటము, ఇలాంతా పెట్టుకోవాలి. వాళ్ళు మామూలుగానే చేస్తున్నారు కదా పక్క రాష్ట్రంలో. ఇప్పుడు ఈడెందుకంటే ప్రతిసారి తెలంగాణ గురించి, పక్కన తమిళనాడు గురించి, పక్కన ఉన్న కర్ణాటక గురించి చెబుతూ ఉంటాడు వీడు. అంటే నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే పక్క రాష్ట్రాలు మంచిగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ ఇండియా బ్లాక్లో ఉన్నారు. వాళ్ళ ఐడియాలజీ అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిపాలించే వాళ్ళ యొక్క ఐడియాలజీ చాలా ముఖ్యమని చెప్పడానికి నేను వాళ్ళని రెఫర్ చేస్తూ ఉంటాను. తెలంగాణ, కర్ణాటక, పక్కన ఉన్న తమిళనాడు, కేరళ, వాళ్ళని చూడండి, మనం ఏం చేస్తున్నాం చూడండి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సరే, ఇప్పుడు ఇది జగన్ గారి ప్రభుత్వం. ముందు జగన్ గారి ప్రభుత్వం చేసింది, జగన్ గారు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ లోన్కి అని క్లారిటీ లేదు, బట్ దాన్ని బట్టి మేము చెబుతున్నాం. ఎందుకంటే ఎస్సీ మినిస్టర్ని పిలిచి మీరు బ్యాంక్ లోన్ రుణాలకి ఇవ్వండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, బ్యాంక్ లోన్లు ఇచ్చేదేంటి విదేశీ విద్యకి? నాకు అర్థం కాలే. ఓకే, అది నాడు. ఇప్పుడు జగన్ గారు ఏంటంటే జగన్ గారు సరే ఇదేదో పేరు మార్చారని వీళ్ళు గొడవ చేశారు, అంబేద్కర్ పేరు మార్చాడు. సరే, పేర్లు తర్వాత దాని సంగతి చూద్దాం. ఓకే, పేర్లు దగ్గర కొంతమంది ఎస్సీలు హట్ అయ్యారన్నమాట వాస్తవం. ఆ పేరు విషయం కాకపోతే అసలు స్కీమ్ దగ్గర ఏం చేశారు, జగన్ గారు అయితే డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాగైతే 20 లక్షలు డబ్బులు ఇస్తా అన్నాడో అలా ఇచ్చాడు. కాకపోతే ఒక ఫిట్టింగ్ పెట్టాడు జగన్ అన్న. ఇక్కడ జగన్ అన్న పెట్టిన ఫిట్టింగ్ ఏంటి, 200 టాప్ 200 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీలోనే నేను అక్కడ చదివితేనే నేను మీకు ఈ యొక్క విదేశీ విద్య ఇస్తా అన్నాడు జగన్ గారు. టాప్ 200 యూనివర్సిటీలో ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే మీకు ఐఐటి ఐఐఎంలో చదువుకున్న వాడికే నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను అని అన్నారనుకోండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళు ఐఐటి ఐఐఎంలకి ఎప్పుడు వెళ్ళాలి? వాళ్ళకి అంత స్తోమత ఎక్కడుంది? వాళ్ళకి అంత అంటే నాలెడ్జ్ కూడా ఉండాలి కదండి. ఒకవేళ ఇంటెలిజెన్స్ ఉండుండొచ్చు, 100కి 90 మార్కులు తెచ్చుకోవచ్చు, ఇంగ్లీష్ రావాలి, టోఫెల్ వాళ్ళు ఎయిల్స్ పాస్ అవ్వాలి, టోఫెల్ పాస్ అవ్వాలి, నాలెడ్జి, కమ్యూనికేషన్ స్కిల్. విదేశాలకు వెళ్తే అంటే తెలివి ఒక్కటి సరిపోదు, దర్ సంథింగ్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్. అవన్నీ కూడా జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళు ఇంటెలిజెంట్ అయినా సరే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవచ్చు కదా. ఓకే, దెన్ నేనేమన్నానంటే టాప్ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళకే నేను ఇది ఇస్తానని ఫిట్టింగ్ పెట్టడం వల్ల ఎంతమంది విద్యార్థులకి నష్టం చేకూరింది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది చూపిస్తాను చూడండి. జగన్గా అంటే నేను ఇక్కడ జగనన్న కొన్ని విషయాలు మార్చుకుంటాడేమో నేను చెప్తున్నా. నేను ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు మార్చుకుంటే ఆయనకి చెడు జరగవచ్చేమో. ఇప్పుడు మేము కోరుకున్నట్టు ఆయన రావాలంటే ఆయనకి చెడు జరగవచ్చు, బట్ మాకు మంచి జరిగిద్దని ఒక చిన్న స్వార్థంతో చెబుతున్నాం. ఓకే, జగన్ గారు కొన్ని విషయాలు మార్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి మంచి చేసినాడు అవుతాడు. అందుకని మేము చెప్తున్నాం, ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మీకు నష్టం జరగవచ్చేమో, మాకు మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు జగన్ గారు అది పెట్టడం వల్ల ఇది చూడండి, ఇక్కడ సీట్లు చూడండి. ఇది 2014-15లో
29 మందిని విదేశాలకు పంపించాడు. ఎంతమందిని ఇదిగో చూడండి 29 మందిని విదేశాలకు పంపించారు చంద్రబాబు నాయుడు గారు 14లో. 15లో 65 మందిని పంపించాడు. 16లో 107 మందిని పంపించాడు. 17లో 91 మందిని పంపించారు. 18లో 91 మందిని పంపించారు. ఇదిగో 19లో 153 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 153 మందిని పంపించారు. 19లో అప్పుడు ఆ స్కీమ్ పట్టుకొచ్చాడు జగన్ అన్న. ఏమని? టాప్ 20 యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని స్కీమ్ పట్టుకు రావడంతో ఎంతమందిని పంపించాడు చూడండి, 27 మందికి పడిపోయింది. 150 మంది విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలు 27 మందికి పడిపోయింది. నెక్స్ట్ ఇయర్ 13 మందికి పడిపోయింది. అంటే అర్థం ఏంటి? 150 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళని 23 మందికి కట్ చేశారనే కదా, వాళ్ళకి అవకాశాలు మనం పోగొట్టామనే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, అన్నా నేను ఇంజనీరింగ్ చదువుకోవాలనుంది కానీ నాకు స్తోమత లేదని ఎవరో చెప్పారని, నువ్వు వెళ్ళి చదువుకో, ఏ యూనివర్సిటీలో వచ్చిందో నేను డబ్బులు కడతా పో అన్నారు రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది కదా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది. నేను ఇస్తాను డబ్బులు, నువ్వు వెళ్ళి చదువుకో, ఇంజనీరింగ్ చదువుకో అని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ కాన్సెప్ట్ అక్కడ మొదలైంది. అంతేగాని ఇదిగో నువ్వు టాప్ ఐఐటి ఐఏఎంలో వస్తేనే నేను డబ్బులు కడతాను బాయ్, నువ్వు చిన్న చిన్న కాలేజీలో వస్తే నేను కట్టనని అనలేదు కదా రాజశేఖర రెడ్డి గారు. ఇది ఎందుకు వచ్చింది అనేది మాకు అర్థం కాదు. ఈ టాప్ 200 యూనివర్సిటీల్లోనే మేము డబ్బులు 27 మందిని 13 మందిని పంపించారండి జగన్ గారు 2023-24లో. ఈ 13లో ఐఎమ్ డ్యామ్ షూర్ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఉండడు. ఆ 13 మందిలో ఎంపీ కొడుకులు ఎమ్మెల్యే కొడుకులు పోయి ఉంటారు. అదే నేను చెప్తున్నాను, జగన్ అన్న చేసింది ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోన్లు ఏదో పెడుతున్నారు. ఇదంతా ఎందుకండి? ఇప్పుడు మన 13లో ఒక స్కీమ్ పెట్టారు, అదే హ్యాపీగా తెలంగాణ ప్రభుత్వం రన్ చేస్తుంది, అలానే రన్ చేయొచ్చు కదా. ఈ మార్పులను ఎందుకు చేస్తున్నారు అంటున్నా. ఈ మార్పులను ఎందుకు చేస్తున్నారు? ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరిగిపోయింది. మా బాధ ఏంటంటే అంటే నా డౌట్, నా పర్సనల్గా నా డౌట్ ఏంటంటే, వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, వాళ్ళు బేసికల్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఎన్డీఏలో కనెక్టెడ్గా ఉన్నప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంది. అది ఏంటంటే ఈ ఫ్రీబీస్ అని ఎత్తేయాలి, రిజర్వేషన్స్ అనేవి ఎత్తేయాలి, ఎకనామిక్ బేస్డ్గా వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇవ్వాలి, అందరూ సమానమే అనేటువంటి ఒక ఐడియాలజీ పట్టుకొచ్చింది ఆర్ఎస్ఎస్. అందరూ సమానమే, అన్నిటి కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు కూడా పేదలు ఉన్నారు, ఎకనామిక్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చింది ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎన్డీఏతో కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఇవన్నీ జరిగాయని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను. ఒకవేళ వీళ్ళు కనుక ఇండియా బ్లాక్ వాళ్ళని ఫాలో అవుతే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు, ఇంత అన్యాయం జరిగి ఉండేది కదా ఎస్సీ ఎస్టీ బీసీలకి అని నేనైతే భావిస్తున్నాను. నేను అది ఓకే అంటే నేనేమంటే, ఇలా రిస్ట్రిక్షన్స్ని పెట్టడం వల్ల స్టూడెంట్స్ని టక్కన పడేశారు. ఇక్కడ ఎంతమంది 13 మంది పడేశారు ఇక్కడ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 200 పెట్టడం వల్ల. సరే కనీసం ఆ 13 మంది అన్నా నేను ఫీజు నేనే కడతానన్నాడు జగన్ గారు. ఈ ట్వీట్ ఏంది అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ లోన్లకి అప్లై చేసుకోండి అని సీఎంఓకి చెప్పాడని ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్లు అంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వరు, ఓన్లీ మేము గ్యారంటీ ఉంటాం, మీరు లోన్లు తీసుకొని చదువుకోండి అని చెప్తున్నారా అనేది మాకు డౌట్ వచ్చేసింది. ఓకే, ఇది చూడండి, జగన్ అన్న విదేశీ విద్యకు దీవెన కొత్త పథకం అని చెప్పేసి గతంలో మేరుగు నాగార్జున గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది మేరుగు నాగార్జున గారిని అడిగారు. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి, ఏందన్నా ఇదంటే ఏంది విదేశీ విద్య అని చెప్పి ఈ 200 టాప్ యూనివర్సిటీల్లో ఉంటే మరి మాకు అన్యాయం జరిపి ఎవడికి వెళ్తాడో, ఐఐటి ఐఎంఎల్ రావాలంటే ఎంత కష్టమో, ఎవడో ఒకడు చదువుకొని ఏదో ఒక యూనివర్సిటీలో చదువుకుంటారు, డబ్బులు ఇవ్వండి, పేదోళ్ళకి మీరు హెల్ప్ చేయండి, అండగా ఉండండి అని చెప్పి ఈయన కలిశారట మన వాళ్ళు మేరుగు నాగార్జున గారిని. ఇది న్యూస్ పేపర్ వచ్చింది, ఏమొచ్చింది చూడండి, జగనన్న విదేశీ విద్య కొత్త పథకం, ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకానికి సంబంధం లేదు అని మినిస్టర్ గారు చెప్పారు. అప్పుడు అంటే జగనన్న విద్యాకానికి వేరు, అంబేద్కర్ విద్యాకానికి వేరు, అంబేద్కర్ ఓవర్సీస్ అదే విదేశీ విద్య వేరు, రెండు వేరు అని మినిస్టర్ గారు ఎల్లినోళ్ళకి చెప్పారట. అది తెల్లరిపోతున్న పేపర్లో కూడా వచ్చింది. ఇదిగో మనం గొల్లమూడి ప్రదీప్ కుమార్, అతను అప్పుడే 2024లోనే ఆర్టీఐ వేసాడట. ఇది అతను వేసిన ఆర్టీఐ ఇది. ఏమంటే ఇతను మా మినిస్టర్ గారు ఇట్లా అన్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మీ మేరుగు నాగార్జున గారు ఈ రెండు వేరు అంటున్నారు, సమాధానం చెప్పండి అంటే, ఈయన మినిస్టర్ గారు ఏమో రెండు వేరు అన్నారు. అదే మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆర్టీఐ సమాచారం ఏం చెప్తుందంటే, రెండు ఒకటే, రెండు వేరు కాదు, పేరు మాత్రం మార్చాము, అంబేద్కర్ విద్యా విధాన పథకాన్ని కేవలం జగనన్న విద్యా పథకంగా మేము మార్చాము
అని ఆర్టీఐ ఇచ్చిన డేటా ఇది. ఓకే. అంటే మినిస్టర్ గారికి అంటే మినిస్టర్ గారి ఆఫీస్ ఒక సమాధానము, మినిస్టర్ ఒక సమాధానం చెప్పడం ఏంటి మాకైతే అర్థం కాలే. ఓకే. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ 3 విషయాలు జరిగాయి. ఓకే, 3 విషయాలు జరిగాయి. ఇక్కడ పాయింట్ 1, రీసెంట్గా గతంలో హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి, ఇది చూడండి, హాస్టల్స్లో చదువుకునే వాళ్ళకి, మీరు చదువుకున్న వాళ్ళు మొత్తానికి స్కాలర్షిప్ వచ్చేది. చదువుకునే వాళ్ళు మొత్తానికి అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, యూనివర్సిటీలు, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఎక్కడైనా సరే నువ్వు చదువుకుంటే నీకు హాస్టల్ ఫ్రీగా వచ్చేది, క్యాంపస్లో సీట్ వస్తాయి. అవునా? వీళ్ళు ఏం చేశారంటే, అరే వీళ్ళందరూ, ఈ ఎస్సీ పిల్లలందరూ ఎక్కువగా చదువుకున్నారు. సారీ, ఎస్సీ పిల్లలందరూ ఎక్కువ చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి చదివే. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ కొంత పేద పిల్లలకి వాళ్ళ ఆస్తి చదివే. ఇప్పుడు నేను చెప్పుకుంటాను, నాకు పెద్ద ఎంబీఏ, ఎంఫిల్, పిహెచ్డి, నెట్, స్లెట్ అని చెప్పుకుంటా ఉంటే ఇది నా ఆస్తి. అదే నాకు ఆస్తులు లేవు. నేను అందుకని అది ఎక్కువగా ఫోకస్ నా ఎడ్యుకేషన్ చెప్తా ఉంటాను. ఎందుకంటే బికాస్ దట్స్ ఓన్లీ ప్రాపర్టీ ఐ హ్యావ్. దట్స్ ఆల్ ఐ కెన్ డూ దట్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ ప్రాపర్టీస్ అండ్ 200-300 acres ఆఫ్ ల్యాండ్. ఎస్సీ ఎస్టీలకు ఉండవు కదండి ఇవంతా. వాళ్ళ ఆస్తులు ఇప్పుడు అదే ల్యాండ్ లార్డ్స్ని కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 కోట్లు ఉన్న వాళ్ళు, మీరేం చదువుకున్నాను, గ్రాడ్యుయేషన్ అండి, BA చదువుకున్నాను, అంతవరకు అంతే. వాళ్ళకి BA అంతవరకు, దట్స్ ఎనఫ్. ఎందుకు? ఆ చదువు చాలు. వాళ్ళకి ఇంపార్టెంట్ డిగ్రీలు పెంచుకోవడం కాదు. వాళ్ళు ఇంపార్టెంట్ ఏంది, వాళ్ళకి ఆల్రెడీ 200-300 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు వాళ్ళు వ్యాపారాల్లోకి వెళ్ళిపోతారు. ఎస్సీ ఎస్టీ పిల్లలకి వాళ్ళకి ఆస్తులు లేవు. వాళ్ళకున్న ఆస్తి ఏంటి? చదువుకుంటూ ఉంటారు. దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయలేకుండా అక్కడ కూడా మన అసూయ జలసీ పెట్టుకున్నంత అవసరం ఏముంది? ఇక అంబేద్కర్ గారు BA, MA, MSc, PhD, LLT ఇన్ని చదివాడు, క్యాంపస్లో కూర్చొని అన్నీ చదివాడు, మన సపోర్టివ్ బట్టి, కాబట్టి కదా ఆయన రాజ్యాంగం రాయగలిగాడు. ఇప్పుడు ఏం పాలసీ పట్టుకొచ్చారంటే, అరే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వీళ్ళ క్యాంపస్లో కూర్చొని డిగ్రీలు చేస్తున్నారు, ఒకడే 4-5 డిగ్రీలు చేస్తున్నాడు, ఫస్ట్ డిగ్రీకే మేము స్కాలర్షిప్ ఇస్తాం, లేదంటే ఫస్ట్ డిగ్రీకి ఆశలు ఇస్తాం, మిగతా వాడికి బయటికి దుబ్బేంటారు అని చెప్పేసి అసూయ జలసి. ఎందుకండి? చదువుకునేవాడికి 10 డిగ్రీలు చేయనివ్వండి, ఏమైంది మీకు? చదువు అనేది ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వదు కదా. అంబేద్కర్ గారు అంత పెద్ద చదువులు చదివాడు కాబట్టి, డిగ్రీలు చదివాడు కాబట్టే కదా ఆయన రాజ్యాంగం రాయగలిగాడు. మనం పెట్టే ప్రతి రూపాయి ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ కూడా ఇదిగో ఫస్ట్ డిగ్రీకే మేము ఆశలు ఇస్తామని రూల్స్ మార్చేసి బయటికి నెట్టేశారు పాపం పిల్లలు మొత్తాన్ని. ఇప్పుడు 2వ కోర్సు చదివితే వాళ్ళకి ఆశలు లేదు యూనివర్సిటీలో. అన్యాయం ఇది. ఇప్పుడు చూడండి, MBBS సీట్లు, ఈ MBBS సీట్లు ఇక్కడ ఎస్సీలకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో హాఫ్ కట్ చేసి మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎస్సీలకు రావాల్సినవి. మోరోవర్ ఇదేమంటారు, మెరిట్ స్టూడెంట్స్కి రావాల్సింది అంటే 50% తీసుకెళ్ళి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి అక్కడ అమ్మేస్తున్నారు. నాకు రీసెంట్గా ఇదిగో రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమని? మీరు అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారిని నేను ప్రమోట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీ పొదుగు రాహుల్ గాంధీ గురించి అనుకుంటున్నారా? నేను స్టార్టింగ్లో చెప్పాను, అతని ఐడియా, నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, ఎన్డీఏ ఐడియా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ రాహుల్ గాంధీ ఈజ్ ప్రమోటింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కొన్ని రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అతని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు రన్ అవుతున్నాయో అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు పెంచుతున్నాము, ప్రైవేట్ రిజర్వేషన్ ఇస్తాము, ఇట్లా ఫీజులు ఇస్తాము, చదువుకోండి, మెడికల్ స్టూడెంట్స్కి మీ డబ్బులు ఇస్తాము, చదువుకోండి. అతని ఆలోచన ఎలా ఉంది? ఇది ఇండియా బ్లాక్లో ఉన్న ఆలోచన ఎలా ఉంది? ఎన్డీఏ బ్లాక్లో ఉన్న ఆలోచన ఏంది? రిజర్వేషన్ తీసేయండి, వీళ్ళు ఊరికి యూనివర్సిటీలు కూర్చొని చదువుతూ ఉన్నారు, వాళ్ళు పీకి పడేయండి, ఒక కోర్సు ఇచ్చేయండి, MBBS ఇట్లా సగం తీసి మన డబ్బులున్న వాళ్ళకి అమ్మేసేయండి. ఇదిగో ఇక్కడ వీళ్ళు విదేశాలు చదువుకుంటే ప్రతివాడు నేను ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్నాడు, ఎస్సీ ఎస్టీ నాయాలు కూడా ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటున్నారు, పోయి విదేశాల్లో కూర్చొని అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబులు అని చెప్పేసి అక్కడ స్టోరుల్లో పనిచేస్తున్నారు. అసలు తీసినకండి టాప్ 200 యూనివర్సిటీలో వస్తేనే మీ సీట్ ఇస్తాం. ఏమండి, ఒక చిన్న యూనివర్సిటీని పట్టుకొని ఏదో ఒక చిన్న తాడు పట్టుకొని పోయడానికి యూఎస్లోకి వాడు తిప్పలాడిపోయి వాడు అక్కడికి పోయి మీరు కొద్దిగా ఎంత ఇస్తారండి? ఒక 50 లక్షలు ఇస్తారేమో. ఒక 50 లక్షలు ఇస్తే పిల్లడు ఆ తాడు పట్టుకుని పోతారు కదా యూఎస్ దాకా. ఆడిపోయి వాడు అక్కడ ఏ పని అయినా చేయనివ్వండి, స్టోర్లో పని చేయనివ్వండి, బేకరీలో పని చేయండి, రోడ్లు ఇవ్వనివ్వండి, వాడి జీవితాన్ని కట్టుకుంటాడు కదా. మీరు 50 లక్షలే కదా ఇచ్చేది. దానికి ఇదంతా ఎందుకండి? టాప్ 200 యూనివర్సిటీలు ఉంటేనే మేము మీ సీట్ ఇస్తాము.
అంటే ఇదంతా ఏందంటే వాళ్ళ యొక్క అవకాశం కట్ చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. ఇదంతా కూడా మేము మొత్తం రీసెర్చ్ చేస్తుంటే ఏం జరుగుతుంది అసలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఓకే. అవును ఇది ఇన్ని జరిగాయా? నాకు ఆశ్చర్యం వేసిందేంటంటే బహుశా నాకెవరో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారు. ఆయనకి టాలెంట్ ఉంది. ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అని నాకెవరో చెప్పారు. బట్ ఎవరు చేయాలి ఎక్స్‌ప్లెయిన్? ఎక్స్‌ప్లెయిన్ ఎవరు? జగన్ అన్నకి ఇది ఈ 200 యూనివర్సిటీలు 200 టాప్ ర్యాంకుల్లోని ఇస్తే ఎస్సీ, ఎస్టీలు అన్యాయం అయిపోతారన్న. ఏదో తాడుపట్టుకొని పోతున్నారు. పోనివ్వండి. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంజినీరింగ్ కాలేజీలు పోతానండి పోనివ్వండి అని ఆయనకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ నాయకులే కదా చెప్పాలి పోయి. వాళ్ళు ఎందుకు చెప్పలేదు? నేను అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెప్పాలి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి రుణాలు ఇస్తానంటావేంటి? ఆడికి 20 లక్షలు ఇవ్వడానికి ఏంది నానా వాళ్ళు చదువుకునే పిల్లల్ని మీరు ఇప్పుడు మొత్తం తీసేసి రుణాలంటావు. రుణాలంటే ఇప్పుడు వాడికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమి లేదు. నువ్వు వాడిని చదివిస్తావు. వడ్డీ తీసుకొని చదువుకున్నట్టు వాడు వడ్డీ తీసుకొని పోతాడు అమెరికాకో, లండన్‌కో. ఆడ నుంచి వాడి జీవితాంతం వడ్డీ తీర్చుకోవడానికి వాని పని అయిపోయింది. ఇంక మళ్ళీ పేదరికమేగా. నువ్వు అప్పుల్లోనేంటి విద్యలోకి పంపిస్తున్నారు. అది సహాయం చేయడానికి కదా యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తాం చదువుకుంటారని. అంబేద్కర్ గారికి ఏమన్నా డబ్బులు ఇచ్చి వడ్డీకి 4% వడ్డీకి రుణాలు ఇచ్చి పంపించారండి? ఎవరో దాతానికి సహాయం చేస్తే నువ్వు తిరిగేయాల్సిన అవసరం లేదు. ఆయన అంబేద్కర్ నీకు డబ్బులు ఇస్తున్నానని ఫ్రీగా ఇస్తే ఆయన పోయి రాజ్యాంగం రాశాడు పోయి. అలాగా ఈ ఎస్సీ, ఎస్టీ పిల్లలకి మీరు ఫ్రీగా డబ్బులు ఇచ్చి సహాయం చేయండి కానీ వడ్డీలు ఇచ్చి పంపిస్తాము, రుణాలు ఇచ్చి పంపిస్తాము ఇవన్నీ కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. అన్యాయం జరుగుతుంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకి. నేను అదే మీ యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఆలోచన కొద్దిగా ఇండియా బ్లాక్ ఆలోచన వైపుకి మీరు మరల్చాలి. మీరు ఎన్డీఏ ఆలోచనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విధ్వంసం జరుగుతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి. ఎందుకంటే మీ ఆలోచన ఒక చిన్న మార్పు అనేది వీళ్ళ యొక్క జీవితాలకి చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చిద్ది. లేదంటే వీళ్ళందరినీ మీరు అంధకారంలోకి నెట్టేస్తారని నాకైతే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం.